this is my Tesla Model Y 2025. కొంచెం దుమ్ము ఉంది, ఏమనుకోకరి. సో హలో ఎవ్రీవన్. సో ఈరోజు నేను నా టెస్లా మోడల్ వై ఎఫ్ఎస్డి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఇప్పుడు బేసికలీ ఏం చూపించబోతున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఇంట్లో నుంచి నేను ఒక 20 మైల్స్ ఉంటుంది, కాస్ట్కోకి వెళ్తున్నా ఫర్ మై గ్రోసరీ షాపింగ్. సో నేను ఏం డ్రైవ్ చేయ, జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఒత్తుతా, ఇక మొత్తం అదే టర్న్స్, స్టాప్స్, మాన్యువరింగ్, ఓవర్టేకింగ్, స్పీడ్ లిమిట్స్, ఎవ్రీథింగ్ టెస్లానే చూసుకుంటుంది. సో బేసికలీ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. మొత్తం అసలు ఒక్కోసారి చూస్తుంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకుంటాం. లైక్ ప్రీవియస్లీ మనకు నోకియా ఫోన్స్ ఉండే, ఇప్పుడేమో ఐఫోన్స్ వచ్చినాయి. సో ఫ్లిప్ ఫోన్స్, నోకియా ఫోన్స్ నుంచి ఐఫోన్కి ఎట్లయితే ట్రాన్స్ఫార్మ్ అయినామో, ఇప్పుడు డ్రైవింగ్ కూడా ఫ్యూచర్లో ఎవడు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, డ్రైవర్లను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ విల్ డ్రైవ్ యువర్ ఓన్ కార్, లైక్ ద కార్ విల్ డ్రైవ్ ఇట్ సెల్ఫ్. సో అది నేను చూపించబోతున్నా. సో ఇది నేను ఆల్రెడీ నా ఫోన్ నుంచి టెస్లాకి పంపించిన అడ్రస్. సో ఇది అడ్రస్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది. ఇక్కడ స్టార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఆప్షన్ ఉంది, అండ్ అడ్రస్ కూడా ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది. సో నౌ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్, లైక్ అదే మొత్తం డ్రైవ్ వేసుకుంటుంది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. సో లెట్ సి. జై ఇలాన్ భయ్యా. స్టార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తున్నా. కాదాం అంతే, గరాజ్ నుంచి అదే వెళ్ళింది, అదే మొత్తం చూసుకుంటుంది రోడ్. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఏ టు జీ అదే చూసుకుంటుంది. ఇక మనం జస్ట్ రిలాక్స్, మన పాటలు పెట్టుకోర్రి, సినిమాలు చూస్తే సినిమాలు చూడరి, స్క్రీన్లో ఏమన్నా చేయరు. ఆడ పక్కకు వస్తుండు కాబట్టి ఇది కొంచెం స్లో అయిపోయింది. ఆడ పక్కకు అతను ఉండు కదా, కన్స్ట్రక్షన్ వర్కర్, స్లో అయింది, మళ్ళీ అదే వెళ్ళిపోతుంది. సో జాగ్రత్త పడుతుంది అనమాట. మళ్ళీ ఇంత ఆడు ధన్నుమని వచ్చేస్తే మళ్ళా ఏమైనా యాక్సిడెంట్ అది అది ఆపేస్తుంది అయ్యే ముందు. సో లెఫ్ట్ సిగ్నల్ వేసేసుకుంది, చూసుకుంది, మొత్తం అదే డ్రైవ్ చేసేస్తుంది. సో ఇవాళ సాటర్డే, సో ఇక్కడ హాలిడే, సో అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు. సో ఇట్ షుడ్ బి ప్రిటీ స్మూత్ నాకు తెలిసి, అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్లౌడీ టుడే. అట్లా అనమాట. ఇప్పుడు ముంగట ఒక రౌండ్ అబౌట్ వస్తుంది, ఆ రౌండ్ అబౌట్ నుంచి మంచిగా మాన్యువర్ చేసేసుకుంటుంది అదే గిర్రమని. అంత రోడ్డు అది ఇది అంతా మంచిగా అనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ. దిస్ ఇస్ లైక్ మై ఇనీషియల్ వీడియోస్. సో అందుకే కొంచెం ఏమైనా ఉంటే జర ఎప్పుడు నాకు. సో ఈ రౌండ్ అబౌట్ అదే మొత్తం రౌండ్ అదే చేసేసుకొని అక్కడ ఇంకోటి టెస్లా ఆడిపోతుండు. సో సో ఇక్కడ టెస్లాలు, యుఎస్లో టెస్లాలు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటాయి. ఈ మధ్య మన దేశీగాళ్ళందరూ దీని మీదే ఎగబడ్డారు. ఇక మంచిగా టెస్లా ఉన్నదిరా భయ్ అది అని చెప్పి మంచిగా టెస్లా కొంటుర్రు మంచినే. ఇక చూద్దాం. చూడు ఇప్పుడు రైట్ సిగ్నల్ వేసుకుంది, రైట్ సిగ్నల్ వేసేసుకొని ఆడ ముంగట రెడ్ సిగ్నల్ ఉంది, ఇక్కడ చూసుకుంది, ఇక్కడ కూడా వస్తుండ, ఈడ కూడా ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇక మొత్తం కర్ఫ్యూలకనే ఉంటుంది. అలా అంత ఏమంటారు, ఎక్కువ మంది రారు, అందుకే లైక్ వెళ్ళరు అనమాట. వీకెండ్ కదా,
రిలాక్స్డ్గా ఉంటారు అట్లా. సో మనం లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఇక్కడ వెళ్ళింది. సో ముంగట ఎల్లో సిగ్నల్ ఫ్లాష్ అవుతుంది. సో ఇట్ విల్ లుక్ ఫర్ ద ఆన్ గోయింగ్ ట్రాఫిక్ అండ్ ఇట్ విల్ yield and it will make a left turn. Yeah, perfect, awesome. ఇక్కడ స్పీడ్ కూడా అదే మొత్తం సెట్ చేసేసుకుంటుంది, ఎట్లా కావాలి ఇది అది అని మొత్తము. అండ్ మనం దీన్ని గెలకాల్సిన అవసరం లేదు, బట్ వీ కెన్ సెట్ దిస్ లైక్ యూనో. ఇప్పుడు ఇక్కడ 53 ఉంది, లైక్ ఇప్పుడు 40లో 53 వెళ్తుంది. సో నేను సెట్ చేసిన అనమాట, లైక్ ఈ స్పీడ్ లిమిట్కి 15 mph ఎక్స్ట్రా వెళ్ళొచ్చు అని. సో అది దాని ప్రకారం వెళ్తుంది. ఇక మిగతాదంతా అదే చూసుకుంటుంది అనమాట. ఇక రోడ్లు అందరు ఎట్లున్నారు ఏంది కథ అట్లా ఇట్లా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో అట్లా అనమాట కథ. ముంగట రెడ్ సిగ్నల్ పడ్డది. సో రెడ్ సిగ్నల్ పడ్డందుకు ఆగింది, మొత్తం అంతా చూస్తుంది. నా పక్కన కార్లు ఉన్నాడు చూస్తుండే, ఏంద్ర ఈడు మొత్తం ఫోన్లో మాట్లాడుకుంటుండే ఈడే అది ఇది అని చెప్పి. సో ఇక అట్లా అనమాట కథ. సో ప్రిటీ కొంచెం లాంగ్ వీడియో ఉండేటట్టే ఉంది, కానీ నేను ఇక కొంచెము ఎక్కడెక్కడ ట్రిమ్ చేయాలనో అక్కడ ట్రిమ్ చేసి పెడతా. సో ఏమైనా వీడియో లెంత్ లాంగ్ ఉంటే ఏమైనా చెప్పరు. ఒకరు గ్రీన్ వచ్చేసింది, కథం అదే ఓవర్టేక్ వేసేసుకుంటుంది. అట్లా ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకంటే ఇక్కడ రైట్కి వచ్చినాక వీ నీడ్ టు మర్జ్ ఆన్ టు ద హైవే. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, లైక్ యూనో. ఎందుకంటే అక్కడ పైన చూసారు కదా బ్రిడ్జ్ మీద, అదే హైవే. సో అక్కడ చాలా హై స్పీడ్లో వెళ్తుంటాయి వెహికల్స్ అన్నీ. సో లెట్స్ సీ హౌ ఇట్ మాన్యూవర్స్ ద వర్షన్ 14 ఆఫ్ ఇలాన్ మస్క్. బాగానే పికప్ చేస్తుంది, ఫుల్ స్పీడ్గా. వావ్, ఇది మ్యాడ్ మ్యాక్స్ వర్షన్ ఆఫ్ V14. పక్కకు కూడా ఉన్నాయి అంతా కార్లు, అదే చూసుకుంటుంది. కథం ఏమన్నా స్మూత్ ట్రాన్సిషనా అసలు అక్కడి నుంచి ఇక్కడికి. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. సో వీఆర్ ఆన్ ద హైవే అండ్ ఇట్ ఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. మంచిగా ఓవర్టేక్ చేస్తుంది, స్పీడ్ లిమిట్స్ ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ వెరీ సేఫ్. ఈలాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు, ఎందుకంటే ఇంత మంచి ఫీచరు ఏం చేసుకొని అవసరం లేదు. మనం జస్ట్ యూనో ముంగట ఇట్లాంటి అంత కిరాకాలు వస్తుంటారు అన్నమాట ముంగటి పక్కకి. వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ కంట్రోల్ చేసుకుంటుంది అట్లా. సో ఇట్లా కెమెరా పెడితే మస్తు తెలుస్తుంటాయి అనమాట, లైక్ ఏమేమి యూనో ట్రాఫిక్లు ఎట్లా డ్రైవ్ చేస్తుంటారు, ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు అందరూ. సో బేసికలీ చెప్పదలుచుకుంది ఏంటంటే, టెస్లా వెన్ ఇన్ యూనో లైక్ ఎనీ కార్ ఇన్ జనరల్, ఎవరన్నా ఎక్స్పీరియన్స్ వాడు తోపుగాడు డ్రైవ్ చేసినాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, వాని కళ్ళు ఉత్త ముంగటే చూస్తాయి. ఏదో అప్పుడప్పుడు రేర్ వ్యూలా, అప్పుడప్పుడు సైడ్ వ్యూ మిర్రర్లో చూస్తాం. కానీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్లా ఈజ్ 360 degrees కళ్ళు ఉంటాయి టెస్లాకి. సో యూ క్యాంట్ గో రాంగ్ విత్ టెస్లా. ఎందుకంటే వెనకకైనా ఎవడన్నా ఫాస్ట్గా వస్తే ఇది పక్కకు జరిగిపోతుంది. చాలా మటుకి యాక్సిడెంట్స్ అన్నీ వెనకాలకైనా గుద్దుతూనే అవుతుంటాయి. సో ఆ టైంలో ఇది మాన్యువర్ వేసుకొని పక్కకి వెళ్ళిపోవడము అటు ఇటు చేస్తుంది. సో ఇట్ విల్ బీ లైక్ 100% సేఫ్ యూనో. సో ఈ వీడియోలో తెలిసిపోవాలి మీకు. ఇంకేమైనా ముచ్చట్లా ఇవి చెప్తా ఉంటాయి ఇక అట్లా అనమాట. ఓకేనా, మూడు చూడండి. బుద్ధుడు
సో ఇంతకుముందు ఆడు నా వెనకాలకి టెయిల్ గేటింగ్ చేస్తుండే, అంటే నా వెనకాలకు వస్తుండే అనమాట. మొత్తం వస్తుంటే ఇది పక్కకు జరిగిపోయింది. సో ఇట్లాంటివి కళాఖండాలు మస్తు చూడవచ్చు అనమాట ఇట్లా యూనో అట్లా కదా. సో ఇంకా ముచ్చట్లు ఏమైనా చెప్పాలి అంటే ఎక్కడ పోతుంది ఈ ప్రపంచం ఏంది అసలు. ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచం. ఇప్పుడు ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది అసలు కారు దానంతలో అదే నడుతుంది అని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించలే, అనుకోలే. ఎందుకంటే ఇట్స్ అ వెరీ రిస్కీ అండ్ హార్డ్ జాబ్, అండ్ I am pretty much convinced that car drives better than me or anyone else because of its calculations and road sense and everything, and also ఇప్పుడు ఓసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ హైవే మీద 65 ఉన్నట్టుంది స్పీడ్ లిమిట్, సడన్గా 45, 55 అట్లా అవుతుంది. సో మనం కార్ నడిపేటప్పుడు మనకు తెలియదు, అట్లనే పోతుంటాం చూడం. కానీ ఇది చూసి స్పీడ్ తగ్గించుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ట్రాఫిక్ టికెట్స్, పోలీసు టికెట్లు వేసేటివి అవన్నీ కూడా తప్పుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ సేఫ్టీ నేను బడ్జెట్లీ ఆల్సో ఇట్స్ ఫ్రెండ్లీ అట్లా అనమాట సంగతి. ఇంకా కొంచెం రోడ్ చూడు అట్లా అనమాట కథ. సో సెల్ఫ్ డ్రైవింగ్ అంటున్నది చూడండి ఇక్కడ. సెల్ఫ్ డ్రైవింగ్ 84, ఇట్స్ గోయింగ్ 84 miles per hour. సో ఆడియో అంతా క్లియర్లీ విజిబుల్ వస్తుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే లైక్ ఇది వన్ ఆఫ్ మై ఇనిషియల్ వీడియోస్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ జస్ట్ లెట్ మీ నో అట్లా అనమాట కథ. కొంచెం ఇంకో 20 minutes ఉన్నట్టుంది. సో ఏమైనా వీడియో లాంగ్ అవుతుంది అది అంటే కూడా చెప్పుర్రు నాకు, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను అట్లా అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కొనుక్కోవాలి అంటే, ఇప్పుడు జనరలీ ఏంటంటే వెన్ యు ఆర్ బయింగ్ టెస్లా, లైక్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు buy it for $8,000. దట్స్ లైఫ్ టైం, ఇక నీదనే ఉంటుంది. అండ్ నువ్వు ఈ కార్ అమ్మినా వేరే కార్ కొన్నా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫుల్ సైడ్. లేదు 8,000 చాలా ఎక్కువ, ఊకే నేను నడపా, లైక్ కార్ ఏంది నడిపేది అని అనుకుంటే 1 monthకి $99 వస్తుంది. ఇక నేను ఆ కేటగిరీయే. సో అందుకే నేను 1 monthకి $99 ట్యాక్స్ $100 అవుతుంది. సో అది తీసేసుకున్నాను మంత్లీ సబ్స్క్రిప్షన్. సో దట్స్ బెటర్, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇండియా పోయినా అనుకో 2-3 months అవసరం ఉండదు. సో అప్పుడు తీసుకోండి సబ్స్క్రిప్షన్ అట్లా సంగతి. ఇంకేవి కథలు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఆప్షన్. ఈ మన ఇండియాలో ఎప్పుడు వస్తుందో ఏందో కథ ఇది తెలియదు. ఇప్పుడు ఇండియాలో రావాలంటే రోడ్లు ఇట్లా ఉండాలి. మన ఓఆర్ఆర్లు ఉంటుంది ఇట్లా, సో ఓఆర్ఆర్లో పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటారు, మన లోకల్ రోడ్స్లో కూడా ఎఫ్ఎస్డి రావాలంటే రాదు. ఎందుకంటే మన రోడ్లు అట్లా పాడైనాయి. ఇక రోడ్లు ఎందుకు అట్లా పాడైనాయి అంటే, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు, एमएलए उन लोग सब अच्छा करना, नहीं तो पूरा मिट्टी में मिल गया. అంతే మిట్టీ మే మిల్ గయా అయిపోతుంది అంతా. ఆల్రెడీ కబ్జా కోర్లు వాళ్ళు మస్తు ఎక్కువైపోయారు మన ఇండియాలో. ఇంతకాలం రోడ్లు ఉంటే ఉంచుతారు అసలు మొత్తం ఈ రోడ్ మధ్యలో రోడ్లు కొంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, ల్యాండ్ దందాలు అవి అన్నీ అయితే మంచి నిద్ర వస్తుంది.
ఇదొకటి మంచిగా రిలాక్స్ అయిపోతాం ఈ టెస్లా డ్రైవ్ చేస్తున్నప్పుడు. అది ఎడిపోతుంది పట్టించుకోను ఏం లేదు, అదే తీసుకుపోతుంది. నేను మంచి రిలాక్స్డ్ అయిపోతాను ఇంట్లో కూర్చుంటాం. ఎట్లా ఇక జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ FSD మొత్తం ఇప్పుడు సూపర్వైజ్డ్ ఇది వర్షన్. నాకు తెలిసి ఇలాన్ మస్క్ ఇంకో 1 yearలో అన్సూపర్వైజ్డ్ వర్షన్ తెస్తాడు. అది వచ్చిందంటే ఇంకా టెస్లా స్క్రీన్లో మంచి సినిమాలు పెట్టుకొని ఓ జస్ట్ గంభీరా అనుకుంటా ఇక మొత్తం ఇలానే చూసుకోవచ్చు అనమాట సినిమాలు వినిమాలు అట్లా. సో యా ఇండియాలో ఆల్రెడీ FSD వచ్చేసిందా లేదా తెలియదు. టెస్లాలు అయితే దిగుతున్నాయి. ఇక ఏమంటారు మనం అంతా దన్న ఇక కోట్లు ఉంటాయి కదా, తీసి కొంటూనే ఉంటారు అట్లా. సో మనం ఇంకెంత దూరంలో ఉన్నాము, ఇంకో 20 minutes ఉన్నాము దూరంలో. సో అప్పటి వరకు ఇటు చూడు ఎట్లా నడుపుతుంది అది. లేదు ఇప్పటివరకు అయితే టచ్ చేయలేదు. ఇగో పక్కకు వచ్చేసింది లేని. ఈ ముంగట అందరూ ఐటమ్ వాళ్ళు మెల్లగా పోతున్నారు స్లోగా, ఏదో పెళ్లికి పోతున్నట్టు. అందుకే ఇది దానిమని మీరు ఓర్రా బై అని చెప్పి ఇది పోతుంది లెఫ్ట్ లైన్లోకి వచ్చి. ఎట్లా గోరిని ఇదేంది ఈ కారు ఇట్లుంది మొత్తం రోడ్కి టచ్ అయ్యేటట్టు గోరిని. అంతే ఈడ కూడా అంత ఐటమ్ వాళ్ళు ఉంటారు. అచ్చా ఎగ్జిట్ తీసుకోవాలన్నా ఏంది మనం లేదు. అచ్చా లెఫ్ట్కి వచ్చి రైట్. వెనకైనా టైల్ గేటింగ్ చేస్తుండు. ఈ దీంట్లో కనిపిస్తుందా టైల్ గేటింగ్ చేస్తుండు, అందుకే రైట్ లేన్లోకి వచ్చింది. పోరా అయినా నువ్వు కానీ వాడు మళ్ళీ నా వెనకకి వచ్చి సరే ఎట్లా. సో ఇప్పటి వరకు అయితే మస్తు తీసుకెళ్తుంది టెస్లా ద సెల్ఫ్ డ్రైవింగ్. మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసింది, రైట్కి చాలా స్లోగా పోతుందని. ఇది కొంచెం అగ్రెసివ్ డ్రైవింగ్, మ్యాడ్ మ్యాక్స్ వర్షన్ అనమాట. ఇదని మీకు నేను మంచిగా ఓన్లీ స్పీడ్ లిమిట్లోనే పోతాను అది ఇది అంటే మీకు మోడ్స్ ఉంటాయి. చిల్ మోడ్ ఉంటుంది, స్టాండర్డ్ మోడ్ ఉంటుంది, స్లాత్ మోడ్ ఉంటుంది. స్లాత్ అంటే తెలుసు కదా, టాటాయిస్లాగా పోతుంది. టాటాయిస్ అలా ఫాస్ట్ పోతుంది, స్లాత్ ఇంకా మెల్లగా పోతుంది. అంటే ఇక మెల్లగా అంటే మరీ అంత మెల్లగా పోతుంది. స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అది పోతుంది. ఇక లేన్లు చేంజ్ చేయదు ఏం చేయదు అట్లనే పోతుంది అనమాట, అవసరమైతే తప్ప లేదు. ఇక వర్షన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాడ్ మ్యాక్స్ ఉంటుంది వర్షన్, మనం అదే సెలెక్ట్ చేసుకున్నా చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ మ్యాడ్ మ్యాక్స్ అని ఉంటుంది అట్లా. సో యా ఓవరాల్ ఐఎమ్ లైకింగ్ దిస్ అలాట్. ఇలాన్ మస్క్ AI అసలు ఫ్యూచర్ యాడికి పోతుందో ఏందో అసలు. అరేవా అసలు ఒకప్పట్లో నోకియా ఫోన్ అది ఇది చూస్తుండే, ఫ్లిప్ ఫోన్లు, నోకియా ఫోన్లు. ఆ తర్వాత ఐఫోన్ ట్రాన్సిషన్ అయితే ఎట్లయితే వచ్చిందో సేమ్ అట్లనే. ఇంతకుముందు మాన్యువల్ డ్రైవింగ్ ఉంటుండే, ఇప్పుడు డ్రైవింగ్ లేదు ఏం లేదు, మొత్తం కూర్చోవాలి అంతే. ఇక వెనకాల కూర్చోవాలి అసలు, ముంగడ కూర్చొని అసలు వెనకాల మంచిగా పడుకోవచ్చు. కాకపోతే అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా వర్షన్. సో ప్రపంచం ఎక్కువవుతుంది. AI జాబులు వీపులు అన్నీ AI అదే కంప్యూటర్ అదే కోడింగ్ చేసుకుంటుంది. అది ఇది మళ్ళీ ఏమవుతుందో ఫ్యూచర్. ఇంకొక 1 decade చాలా దూరం మాట. ఈ ఇలాన్ మస్క్ అంటే చాలా మంచోడు, ఇంతవరం టెక్నాలజీ చేస్తుంది. ఆ గాడు వీడియో అలానే అట్లా అని అప్పుడప్పుడు అంట. సో టెక్నాలజీ ఏడుకోబోతుంది, ఈ జాబ్లన్నీ అవే కోడింగ్ చేసుకుంటున్నాయి అంతా ఇంత. సో ఇక మనల్ని కూడా ఆలోచించుకోవాలి. ఇంతకుముందు అంటే మొత్తం ఊర్లలోకి సిటీలోకి వచ్చిర్రు, ఇప్పుడు సిటీలలోకి ఊర్లోకి పోయే టైం వస్తుంది బిడ్డ. ఇక అందరూ పొలాలు విలాలు అన్నీ కొనుక్కొని పెట్టుకోర్రి. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద విలేజ్. ఎవ్రీవన్ విల్ గ్రో దేర్ ఓన్ ఫార్మ్స్. ఏమని తిండి ఆడే పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కల్తీలు అన్నీ ఎక్కువైతున్నాయి హైదరాబాద్లో. ఇలా ఏం
తింటున్నామో అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరికి ఆకృతి గాడిగా అయిపోయాడు. పైసలు జల్ది ఎట్లా చేసుకోవాలి అనే మైండ్ సెట్లా ఇష్టం ఉన్నది నెయ్యిలో డాల్డా కలుపుతున్నారు. డాల్డాలనేమో యానిమల్ ఫ్యాట్ అట ఈ మధ్య కొత్తగా యానిమల్ ఫ్యాట్ అది కలుపుతున్నారు. అసలు ఏం తింటున్నాం, ఏంది మన కూరలకి ఏం పెడుతున్నాము అని అర్థమే అవుతుంది. ఇక అంతే ఫ్యూచర్లో ఇక ఓందాడు పొలాలు తీసుకోవాలి, గ్రౌండ్ ఆవులు తీసుకోవాలి, ఇక ఓందాడు దున్నుకోవాలి భూమి. మా దున్నుడు తిన్నాడు ఏదో అట్లా. సో అట్లా అనమాట. ఇంకో 14 minutes దూరంలో ఉన్నాం. సారీ జర్ర స్లిప్ అయింది. 14 minutes దూరంలో ఉన్నాము. సో ఫార్ మంచిది. అవన్నీ ఆడ పక్కలా కనిపిస్తున్నాయి అన్ని కొండలు. జనరల్లీ హైకింగ్లు అవి ఇవి అన్నీ చేయొచ్చు. సో నేను కూడా హైకింగ్ అవి చేస్తుంటా. ఆ వీడియోలు కూడా నెక్స్ట్ పెడతా. సో ఫార్ స్మూత్ రైడ్, యూనో, nothing much to add on, you know. So that's not what. So guys, we are approaching Sam's Club. So ఇక్కడ శామ్స్ క్లబ్ వచ్చినాము. సో అదే పార్కింగ్, యూనో, అన్ని పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్లో రైట్లో. సో ఓపెన్ పార్కింగ్ స్పాట్ అదే చూసుకొని అదే పార్క్ చేసుకుంటుంది. సో లెట్స్ సీ. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ కూడా ఉన్నట్టుంది. సో చూద్దాం ఇది ఎట్లా మాన్యువర్ చేస్తుందో. సో అక్కడ పబ్లిక్ వచ్చారు. ఇది ఆల్రెడీ ఆగింది, కొంచెం వెళ్తుంది, చూసుకుంది. ముంగట కార్ వస్తుంది కాబట్టి అది ఆగిపోయింది మొత్తము. ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ టు వ్యూ పబ్లిక్ ఆల్సో, లైక్ ఎవరన్నా నడుస్తున్నారా ఏంది అని. సో ఇక్కడ అందరు కనిపిస్తున్నారు చూడండి. యా. సో లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఇప్పుడు ఇక పార్కింగ్ లాట్లో ఇక అదే వెతుక్కుంటుంది అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయి పార్కింగ్ స్పాట్స్ అది ఇది అని చెప్పి. సో యా, ముంగట కూడా కార్ తీస్తుండు పార్కింగ్ స్పాట్లో. సో లెఫ్ట్ రైట్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, మళ్ళీ చూద్దాం ఇది ఇక్కడ పెడతాదా ముంగట ఆడ పెడతాదా అనేది. సో 2 spots ఉన్నాయి. సో లెట్స్ సీ హౌ ఇట్ పార్క్స్. ఓకే, సో ఐ థింక్ ఇట్ హస్ టేకెన్ దిస్ వన్. ఓకే, పర్ఫెక్ట్. రివర్స్ పార్క్ చేస్తుంది. వావ్, అసలు ఏమన్నానా టెక్నాలజీ, లైక్ అదే పార్కింగ్ స్పాట్ చూసుకుంటుంది, అదే పార్క్ చేసుకుంటుంది మొత్తం. వావ్, అమేజింగ్. వావ్. సో ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అదే చూసుకుంది పార్కింగ్ అండ్ అదే పార్క్ చేసేసుకుంది.